కాంగ్రెస్ కమిటీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో వారితో పాటు ఎన్ఎస్యుఐ కలిసికట్టుగా ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా గాంధీ భవన్లో చాలా పెద్ద ఎత్తున కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నాతో పాటు పెద్దలు పార్లమెంట్ సభ్యులు కిరణ్ అన్న గారు, అదేవిధంగా చరణ్ గారు, ఎన్ఎస్సీ అధ్యక్షులు స్వామి గారు, డాక్టర్ సెల్ అధ్యక్షులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ఉదయం కూడా పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ కూడా వచ్చిపోయారు. మరి దీంతో పాటు మెగా జాబ్ మేళా కూడా గాంధీ భవన్ ప్రాంతంలో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎవరైతే భారతదేశంలో ఉన్న నిరుద్యోగ పేదల గురించి పోరాటం చేస్తున్నారో, ఎవరైతే రైతుల గురించి పోరాటం చేస్తున్నారో, ఎవరైతే ఈరోజు జెన్జీ సంబంధించిన మన సోదరు యువకులు ఉన్నారో వాళ్ళ గురించి ఎవరైనా పోరాటం చేస్తున్నారంటే అది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గతంలో మనం చూసాం, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో దేశంలో ఉన్న అనేక వర్గాలను, ముఖ్యంగా సంబంధ వర్గాల సోదరులను కలవడం జరిగింది. పార్లమెంట్లో అనేక సమస్యల మీద ఈరోజు పోరాటం చేస్తున్నారు. మరి నాలాంటి ఎంతోమంది ఈరోజు నాయకులం అయ్యామంటే మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు మార్గదర్శనం చూపెట్టిన మార్గంలో మేమందరం నడుచుకుంటా ఈరోజు ఒక రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా కిరణ్ భాయ్ లోక్సభ సభ్యుడిగా, చైర్మన్లుగా, ఎన్ఎస్సీ అధ్యక్షులుగా అవుతున్నామంటే అది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చూపెట్టిన మార్గంలో. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా మనం చూసినట్లయితే పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో కూడా ఈరోజు అనేక ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మా ప్రభుత్వం చేస్తుంది. దాదాపు 1,00,000 ఉద్యోగాలు పైగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏదో రకంగా మేము ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మెగా జాబ్ మేళా క్రియేట్ చేసి, ఒక ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ క్రియేట్ చేసి అందరికీ కూడా ఆపర్చునిటీ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తూ, తెలంగాణ ప్రజలందరి తరఫున మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.